ఒకప్పుడు పచ్చటి పంట పొలాలు, పొడవాటి చెట్లు మరియు రంగురంగుల పూలతో నిండిన ప్రకృతిలో ఒక మంచి ఆవు గౌరీ జీవించేది. అది రోజు గడ్డి మేస్తూ హాయిగా జీవించేది. అలా ఉండగా ఒక రోజు లోయలో నుండి ఒక గర్జన వినిపించింది. ఒక పెద్ద సింహం సింబా తలదించుకుని అలసటతో నీటి కోసం వెతుకుతూ అడవి నుంచి బయలుదేరాడు. గౌరీ మొదట సింబాని చూసి భయపడ్డా నెమ్మదిగా సింబా దగ్గరకు వెళ్ళింది. అది ఇప్పటివరకు ఎప్పుడూ సింహాన్ని చూడలేదు. సింబాకి కూడా ఆవు కొత్తే. కొంతకాలానికి వాళ్ళిద్దరూ మాట్లాడటం, నవ్వుకోవడం ప్రారంభించారు. గౌరీ సింబాకు నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం నేర్పింది. ఆ అడవిలో జరిగిన అద్భుత కథలు చెప్పేవాడు. ఒక వానాకాలం రాత్రి కొన్ని తోడేళ్లు పొలాలోకి వచ్చాయి. గౌరీ భయపడింది. కాని సింబా ధైర్యంగా ఆమె ముందుండిపోయాడు. పెద్ద గర్జనతో సింబా తోడేళ్లను తరిమాడు. సింబా గర్జనకు తోడేళ్లు పారిపోయాయి. అప్పుడు నుండి సింబా గౌరీ ఇద్దరు కలిసి స్నేహంగా పొలాలను జీవించేవారు.